ఓటమి భయంతో వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంకలగుంట నుంచి నర్సరావుపేటకు డాక్టర్ని కలవాలని వెళుతున్న తమ కార్యకర్తల్ని అడ్డుకుని దాడి చేసి కారు ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసుల కళ్లెదుటే దాడి చేశారని చెప్పారు. దీంతోనే జిల్లాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటు అన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఓటమి భయంతో ప్రజల్ని భయభ్రాంతులను చేయాలని అరాచకాలు సృష్టించే భాగంలో మరి కుంకలగుంట నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెంగళరావు వాళ్ళ స్నేహితులు ఇక్కడ డాక్టర్ గారిని కలవాలి, అనన్య హాస్పిటల్ డాక్టర్ గారిని కలవాలి అని కుంకలగుంట నుంచి వచ్చే మార్గంలో అడ్డుపడి తీవ్రంగా అటాక్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కూడా మరి వచ్చేసి దౌర్జన్యం చేసి కొట్టి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ముందు కోడ్ వచ్చే ముందు వరకు కూడా మరి వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేసి ఉండొచ్చు. కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో కూడా పోలీస్ స్టేషన్లో చొరబడి దౌర్జన్యం చేసి పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి కారుని టైర్లు కోసి డ్యామేజ్ చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్తాం.